రేషన్ బియ్యాన్ని పట్టుకుంటే ఎట్లా తెలుస్తుంది పట్టుకున్న తర్వాత? దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకు కొన్ని పోషకాలు కలిపేది. జగన్ టైంలో కలిపారు. అది కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కలిపారు. అవేంటయ్యా అంటే ఇది పోషకాహార లోపాన్ని అధిగమించడానికి ఫోలిక్ యాసిడ్స్, ఐరన్ కలిపిన బియ్యం పంపిణీ చేసేవాళ్ళు. అది కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు అన్నమాట. అవి రాష్ట్రంలో అమలు చేస్తూ వచ్చారు. అందుకనినే అది రేషన్ బియ్యం కాదు అని చెప్పినా సరే అది టెస్ట్ చేసి అవి ఉన్న వాటిని రేషన్ బియ్యం అని చెప్పేసి పట్టుకుంటున్నారు. జనసేన కూటమిలో అధికారంలో ఉన్న అనేక సార్లు ఇట్లాంటి పట్టుకున్న సందర్భం ఉంది. అంతకుముందు వైసీపీ వాళ్ళది, ఇప్పుడు టీడీపీ టైంలోనైనా పట్టుకుంటున్నారు. అది ఇట్లా తేలిపోతుంది. ఈ గొడవ లేకుండా అసలు అది కలపడం మానేస్తున్నారట. అది మరి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమే, కేంద్ర ప్రభుత్వ నిర్ణయమే? రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అయితే కనుక ఖచ్చితంగా స్మగ్లింగ్ చేయడానికి కావాలని చేస్తున్నట్టు. అలా కాకుండా కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అయితే అది తప్పు. ఎందుకంటే పోషకాహారాలు ఇప్పుడే దాంట్లో కలుపుతుండటం వల్ల కొంచెం ఉపయోగపడుతుంది. మరి ఎవరి వలన ఇది అన్నటువంటిది తేలాల్సి ఉంది.